వంద అనాలన్న, 100 అనాలి నీకు. వందనాలు అయ్యగారు. ఒక్క నిమిషం అయ్యగారు, మా మా జలగన్న కోసం ఒక చిన్న ప్రేయర్ చేయండి. చిన్న సాక్ష్యం చెప్పాలండి మీకు. చెప్పండి. రాత్రి ఏసుతో మాట్లాడితే అడిగా, ఏంటి పువ్వా ఏంటి మరి మీ బిడ్డని ఎలా చేసావు, చాలా బాధపడుతున్నాడు అంటే నాకు చెప్పాడు, నిజమైన క్రైస్తవులు తగ్గిపోయారు, ఓన్లీ పెడన, అరకు 2-3 నియోజకవర్గాల్లోనే నిజ క్రైస్తవులు ఉన్నారు, మిగతా అంతా అబద్ధ క్రైస్తవులు. వాళ్ళ మీద కోపంతో ఈ పని చేశాను నేను అంటే, మరి పాపం ఎందుకు పాపం సీఎంగా ఎందుకు గెలిపిలేదంటే, నాకు ఏసి చెప్పిన కారణం బాగా నచ్చిందండి. ఆయన ఏం చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలోనంట, మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తా ఉంటారండి, ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అంటే బైబిల్ చదువుకుంటానని చెప్పాడంటండి. నేను కూడా విన్నా. మీరు ఎవరైనా విన్నారా బాలాజీ గారు? విన్నా. నేను కూడా విన్నా. అక్కడ హట్ అయ్యాడంటండి. ఈ ఖాళీ టైంలో చదవటం ఏంటి, ఎంత సీఎం చేస్తే ఖాళీ టైంలో చదువుతున్నాడు బైబిల్. అదే సీఎం పదవి పీకేస్తే రోజంతా ఖాళీగా ఉంటాడు, పొద్దు గూగుల్ బైబిల్ చదువుతాడు. ఇట్లా పోయినావన్నా, ఇది పెద్ద పాయింటే, పెద్ద కష్టమే. సాక్షి చెప్పేటప్పుడు సీరియస్ గా వినాలి మీరంతా. ప్రభుత్వం మాట్లాడిన మాటలు దైవ పోలికలు చెప్తున్నప్పుడు ఎలా వినాలి మీరు? అయితే అడిగా, అదేంటి పోనీ ఆయన్ని కనీసం ఒక 30 సీట్లు, ఒక 50 సీట్లు అని ఇవ్వచ్చు కంటే, నీకు తెలీదు చౌదరి, ఇప్పుడు ఆడికి 30-40 ఇచ్చారనుకో, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ఖాళీ లేదు, మళ్ళీ చదవని అంటాడు. అప్పుడు అది కూడా ఇవ్వలేదు అనుకో, ఇక ప్రతిపక్షంలో కూడా ఉన్నాడు కాబట్టి 24 గంటలు ఖాళీగా ఉంటాడు, బైబిల్ చదువుతాడు అని చెప్పాడు. ఆహా, మంచి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రంగా, దేవునికి తోత్తం. మళ్ళీ ఇంకో డౌట్ వచ్చాడు, మరి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఈ మా కొడాలి నాని, రోజా, ఈ అంబన్రా వీళ్ళంతా బైబిల్ మరి భాష బాగా మాట్లాడుతున్నారు కదా పువ్వా, మరి కనీసం వాళ్ళన్నా గెలిపించుకోవచ్చు కదా ఒక 5గురిలో, మరి వాళ్ళు బైబిల్ భాషని ప్రచారం చేస్తా వాళ్ళైనా అంబాసిడర్లుగా ఉండేవాళ్ళు అంటే, అక్కడేం పాపం ఏం పాయింట్ చెప్పాడంటే, లేదు చౌదరి, నా కొడుకులు పాత నిబంధన కొత్త నిబంధనకి వెళ్ళట్లేదు, ఏ పొదుగులా పాత నిబంధన చదువుతుంది, దాంట్లోనే బూతులు మాడుతున్నారు, కానీ ఆ కొత్త నిబంధన పేజీ కనీసం నేను మ్యూట్ లో పెట్టుకున్న శాత కాలేదన్నా, ఇంతకంటే నగలేదు. ఇది వీళ్ళు పాత నిబంధన 10 సార్లు చదువుతున్నారు కానీ కొత్త నిబంధనకి రావట్లేదు, నేను ఉందే కొత్త నిబంధనలో, వీళ్ళేమో కొత్త నిబంధనకి రావట్లేదు, 4 మంచి మాటలు చెప్దాం అంటే, సో వీళ్ళకి కూడా టైం లేదని బిల్డప్ కబుర్లు ఇస్తున్నారు, మినిస్ట్రీలు ఉంటే కదా వీళ్ళు బిజీగా ఉంటారు, ఇప్పుడు అవి లేకపోతే శుభ్రం ఖాళీ చేస్తారు కదా, అప్పుడైనా కొత్త నిబంధన చదువుతారేమోనని చెప్పి ఆయన ప్రణాళిక వేసాడంట మరి బాబు. ఇదేనన్నా ఎప్పుడు ఇంతవరకు ఇనలేదు ఇట్లా డైలాగులు. ఈ ప్రణాళిక జీవితంలో ఏ దేవుడికి ఉండదు. అది పబ్బువా అన్నావు, పబ్బులకి ఏమన్నా వచ్చి మాట్లాడాడన్న, నాకు అర్థం కాదు. మాట్లాడిన తర్వాత చెప్పా, మరి ఇంకేంటి పప్పు అంటే, లేదులే ఇప్పటికే టైం అయిపోయింది, నాకు వేరే పని ఉంది, మిగతా వాళ్ళు కూడా పిలుస్తున్నాను,